నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మూడవ విడత జీపీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి సామాగ్రితో పోలింగ్ సెంటర్లకు బయలుదేరిన సిబ్బంది జీపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపు సంతోషకరం సర్పంచులు వార్డు మెంబర్లను సత్కరించిన మాజీ మంత్రి కొప్పుల ప్రీ ప్రైమరీ స్కూల్స్ తో చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది పేరెంట్స్ కు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్ కాంగ్రెస్ జెండా మోసిన ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు తాను కూడా కింది స్థాయి నుంచే వచ్చానన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ మూడో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు రేపు ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సామాగ్రితో తమకు కేటాయించిన సెంటర్లకు పోలింగ్ సిబ్బంది బయలుదేరారు పెద్దపల్లి జిల్లాలో తుది దశ జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సకలం సిద్దం చేశారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ శ్రీహర్ష సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లాలోని తుది దశ సర్పంచ్ ఎన్నికలు పెద్దపల్లి ఎలిగేడు సుల్తానాబాద్ ఓదెల మండలాలలో 91 సర్పంచ్ స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 85 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు రేపు జరగనున్నాయి 852 వార్డు సభ్యుల స్థానాలకు గాను 216 స్థానాలు ఏకగ్రీవం కాగా 636 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది జిల్లాలోని 4 మండలాల్లో 144,563 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు థర్డ్ పాయింట్ పీఓ గారు పిలిచేంత వరకు మనం లోపలికి వెళ్ళొద్దు పీఓ గారు పిలిచిన ఎమ్మటే మాత్రం స్టాటిక్ ఫోర్స్ ఎమ్మటే వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ సమస్యను పరిష్కరించి బయటికి వచ్చారు 4th పాయింట్ అది మీకు సంబంధించింది కాదు మాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సంబంధించింది అది కూడా ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్సిడెంట్స్ కొన్ని చాలా ఘోరంగా జరుగుతున్నాయి మన దగ్గర సమర్థులైన అధికారులు ఇటు ఏసీపీ పెద్దపల్లి ఏసీపీ గోదావరి ఖని మిగతా మన దగ్గర హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి మొదలుకుంటే టోటల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు చాలా కష్టపడి పనిచేస్తుండ్రు మీ కష్టార్జితం వల్లనే మనకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు ఆ సేమ్ ర్యాపో అలాగే మెయింటైన్ చేస్తూ థర్డ్ ఫేజ్లో కూడా మనకు కంటిన్యూస్గా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు అనంతరం అధికారులకు తగు సూచనలు చేశారు ఎన్నికలు జరిగే పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు డీసీపీ బూక్యారాం రెడ్డి తెలియజేశారు ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ వేణుమాధవ్ ఏసీపీ కృష్ణ సిఐ సుబ్బారెడ్డి ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు తహసీల్దార్ బషీరుద్దీన్ పాల్గొన్నారు నంబర్ 1 ఆల్రెడీ దాన్ని కూడా మీ ఏసీపీ కృష్ణ గారు కవర్ చేయడం జరిగింది క్యూ లైన్ అనేది బయట ఉండాలి పోలింగ్ స్టేషన్లో సింగిల్ పర్సన్ మాత్రమే ఓటేసిన తర్వాత అతను బయటికి వెళ్తేనే ఇంకొకరిని అలౌ చేయాలి అదొకటి 4 మెంబర్స్ కంటే ఎక్కువగా మన 200 మీటర్ లోపల రారాదు బయట కూడా వాళ్ళు 4 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరాదు ఎందుకంటే సెక్షన్ 144 ఉంది 30 పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి మీరు దాంట్లో మాత్రం అందరూ ఉక్కుపాదం మోపి ఈ 2 పాయింట్స్ స్ట్రిక్ట్గా చూడాలి థర్డ్ పాయింట్ వచ్చేసి ఆర్ఓ గారు పిలిచిన ఎమ్మటే అక్కడున్న స్టాటిక్ ఆఫీసర్ పిలిచిన క్షణంలోనే వెళ్ళాలి
పిలవకుండా మనం లోపలికి వెళ్ళడానికి లేదు. అర్థమైంది కదా అందరికీ? మేమైతే ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినామో దానికి అనుకూలంగా అందరూ సమర్థవంతంగా పనిచేసి మన పెద్దపల్లి జోన్కు సిరిసిల్ల జిల్లా 3వ విడత ఎన్నికలకు సిద్దమైంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లోని 80 జీపీలు, 551 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఓటర్లు 1,27,920 మంది కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ ఫేజ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో మొత్తం గ్రామ పంచాయతీలు 87, వార్డు స్థానాలు 762 కాగా సర్పంచ్ స్థానాలు 7, వార్డు స్థానాలు 211 ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 17న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 80, 551 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు 379, వార్డు స్థానాలకు 1,526 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు. ఎన్నికలకు 3 మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1,244 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల సామాగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు ఎల్లారెడ్డిపేట మండలంలో మొత్తం 7 జోన్లు 10 రూట్లు, గంభీరావుపేట మండలంలో 5 జోన్లు 10 రూట్లు, ముస్తాబాద్ మండలంలో 4 జోన్లు 8 రూట్లు, వీర్నపల్లి మండలంలో 2 జోన్లు 5 రూట్ల చొప్పున ప్రణాళికలను సిద్ధం చేశారు. 4 మండలాల్లో కలిపి మొత్తం పోలింగ్ కేంద్రాలు 551 సిద్ధం చేశారు. ఎల్లారెడ్డిపేట, గంభీర్రావుపేట, వీరన్నపల్లె, ముస్తాబాద్ 4 మండలాల్లో మనకి 80 గ్రామ పంచాయతీలకి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది. అదేవిధంగా 555 వార్డులో కూడా మనకి వార్డు మెంబర్లకి ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మనకు ఈరోజు ఎల్లారెడ్డిపేట డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి ఎన్నికల అధికారులందరికీ కూడా పిఓలు, ఏపీఓలు, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్లు 80 మందికి ఈరోజు ఎన్నికల సామాగ్రిని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆల్రెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది. 3 విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారందరికీ కూడా ఎన్నికల సంబంధించిన మెటీరియల్ అంతా అందజేయబడుతుంది. వారికి రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భద్రతా పరంగా కూడా పోలీసు వారు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల జిల్లాలో 3వ విడత పోలింగ్ కు అధికార యంత్రాంగం సిద్దమైంది. 3వ విడతలో జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులకు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లతో పాటు బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రిని తీసుకుని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని పలు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ధర్మపురి, ఎండపల్లి, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో 119 గ్రామ పంచాయతీలు ఉండగా 6 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 113 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 6 మండలాల్లో 1,088 వార్డులు ఉండగా 226 వార్డులు యునానిమస్ అవ్వగా మిగతా 860 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో మొత్తంగా 1,75,024 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణలో 3,009 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులై ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సర్పంచ్ ఎన్నికలు 14 గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కొండాపూరు యునానిమస్ కావడం జరిగింది. అలాగే 131 వార్డులకి మండలంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి 250 మంది పైచీలకు పోలింగ్ సిబ్బంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాటికి సంబంధించిన అన్ని బ్యాలెట్ పేపర్లు కానీ, బ్యాలెట్ బాక్సెస్ కానీ అన్ని కానీ సామాగ్రి, ఇతర ఎన్నికల సామాగ్రి అందరికీ ఇవ్వడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లన్నీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అన్ని కానీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఎవరైనా పెద్ద మనుషులు ఓటు వేయడానికి నడవలేని పరిస్థితిలో ఉంటే గ్రామ పంచాయతీలో వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వీల్ చైర్లో వచ్చేసి గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చేసి తీసుకొని వెళ్ళేసి మీకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నిక జరుగుతుంది.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపుతో తమ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచి ఉందని మరోసారి రుజువైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన పలువురు సర్పంచులతో పాటు వార్డు మెంబర్లను శాలువాలతో సత్కరించారు. విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన రామయ్యపల్లి సర్పంచ్ అభ్యర్థి దంపతులు మాజీ మంత్రి ఎదుట ధర్మారం మండల నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. తమ ఎన్నికకు మండల నాయకులు పూర్తిగా సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుప్పుల మీడియాతో మాట్లాడుతూ ప్రలోభాల కారణంగానే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాలలో గెలుపొందారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రాచూరి శ్రీధర్, నాయకులు బలరాం రెడ్డి, మోహన్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికార పార్టీ అనేకమైనటువంటి అధికార దుర్వినియోగానికి, అదేవిధంగా డబ్బుల పంపిణీతో, బ్లాక్ మెయిలింగ్తో అనేక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేయడంతో పాటు బెదిరించి అదిరించి చాలామందిని విత్డ్రా చేయించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరినాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని మళ్ళీ ఆదరిస్తున్నారు, గెలిపిస్తున్నారని ఈ తప్పుడు మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సామాన్య ప్రజలకు అందించేటువంటి పెన్షన్లు మీరు మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, వికలాంగులను మోసం చేసిండ్రు, విద్యార్థులను మోసం చేసిండ్రు, యువకులు, నిరుద్యోగ యువకులను మోసం చేసిండ్రు. అన్ని రకాల ప్రలోభాలకు గురి చేసి కొంతమంది సర్పంచులను ఎక్కువ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసారు తప్ప మీ పథకాల వల్ల గెలిచిరనుకుంటే మీ భ్రమ తప్ప ఇంకొకటి కాదు. ఈసారి మీరు ఇన్ని అఘాయిత్యాలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా జిల్లాల వారీగా చూసినప్పుడు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు మొదటి విడతలో మీరు 1700 గెలిస్తే మేము 1300 గెలిచినాం. రెండో విడతలో మీరు 1900 గెలిస్తే మేము దాదాపు 1200 గెలిచినాం. అంటే ప్రజలు మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇంకా ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, గులాబీ జెండా ఉన్నదనేది ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతున్నది. మీ పథకాలు ఎవరికి అందలేదు, మీరు చెప్తున్నవన్నీ కూడా తప్పుడు మాటలు. ఎమ్మెల్యేలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రచారం చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఇలా మంత్రులు కూడా ఊరూరు తిరిగి మరి మా అభ్యర్థిని గెలిపియండి, మీకు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. పూర్వ ప్రాథమిక విద్యతో పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా పిల్లలకు ఏకరూప దుస్తులు, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఏకరూప దుస్తులు, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడ చదువుతున్న పిల్లలకు యూనిఫామ్, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ దశలో చిన్నారులకు అందించే విద్య, ఆటలు, అభ్యాస సామాగ్రి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తను కాదని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొన్నాల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కార్యకర్త అనగదొక్కబడ్డారని ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే పరిస్థితి దాపురించిందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే టికెట్లు దక్కాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు విజ్ఞప్తి చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తకు ఏనాడు అన్యాయం జరగదన్నారు. తాను కింది స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగానని గుర్తు చేశారు. నన్ను కూడా అన్నారు, కొంతమంది జిల్లా ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు లక్ష్మణ్ కుమార్ జిల్లా ప్రెసిడెంట్ వస్తుండు, లేట్గా వస్తాడు, ఎందుకు వస్తున్నట్టు 100 విధాలు 100 అవమానిస్తారు. మనం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనం ఎమోషన్గా ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోవద్దు. యథార్థం అనేది ఎప్పుడు కూడా తాగదు. ఎవరు ఏదైనా మాట్లాడినా, ఎవరు ఎన్ని విధాల రాళ్ళేసినా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నీ నాయకత్వంలో, మంత్రిగా అయినా కూడా పార్టీ అధ్యక్షుడిగా నీ నాయకత్వంలో పనిచేస్తాను తప్ప నీవు నిర్ణయానికి వ్యతిరేకంగా నీ ఆలోచన పరంగా నేను ఇబ్బంది పడే విధంగా ఎవరు కూడా చేయరు. ఎవరైనా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి, ఎందుకంటే పెద్ద జీవన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రిగా ఉండి ఎన్నో విషయాలు అనుభవం ఆయన జీవితంలో చూసినాడు. ఈరోజు గత కొద్ది రోజులకే జరుగుతున్న విషయాల్లో కూడా ఎన్ని ఇబ్బందులున్నా కూడా కార్యకర్తలకు పార్టీ ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యమని వారి కోసం ఈరోజు ఎన్ని విధాలుగా ఎంత కష్టం ఉన్నా కూడా పార్టీ ముఖ్యము. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అనగదొక్కబడ్డామో, ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఏదైతుందో అదునులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మాకేదో స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చిందని చెప్పని మేము భావించే తరుణం లోపల ఏదైతుందో ఎవడో చెప్పిన శాతం ఉన్నట్టుందో నక్క లెక్క వచ్చి ఉడుగు లెక్క తయారైందే. అరే ఎవడన్నా 10 ఏళ్ళు జెండా మోసుడు ఉంటే వాని కాదని చెప్పని ఎవడు గెలిచినా మంచిదే, కానీ 10 ఏళ్ళు జెండా మోసుడు గెలవద్దు. ఎవడే కాంగ్రెస్ అని చెప్పి అంటున్నాను. నేను పెంచండి, మండల స్థాయి సమావేశం పెంచండి. 10 ఏళ్ళ కదా ఎవడు జెండా మోసిండో వానికి ఎంపీటీసీ టికెట్ ఇవ్వండి, వానికి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వండి. మేము 5 మండల ప్రెసిడెంట్లు, 5 జిల్లాలు ఎంపీటీసీ మీ జిల్లాలో చేయడానికి బాధ్యత. కానీ ఈ నడవంత రాజ్యం ఏదైతున్నదో దీని లేదని ఏరుబెట్టి గెలుపుతా అని చెప్పండి మాత్రం సహించేది లేదు. మేమేం చెప్తుందో మార్చేది లేదు. ఎవడైనా కానీ చెప్పండి, 10 ఏళ్ళకెళ్ళి ఎవడు జెండా మోసిండో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో అది వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పంటున్నా. మీరు ఎన్ఎస్సీ కార్యకర్తగా వీళ్ళ స్థాయికి వచ్చిందన్న కార్యకర్తల కష్ట సుఖాలు మీకు తెలుసా చెప్పంటున్నాను. సింగరేణి సంస్థ పరిరక్షణకు యూనియన్లకు అతీతంగా కార్మిక సంఘాలు పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో సింగరేణి గుర్తింపు సంఘం నాయకులతో కలిసి సీతారామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఓసీపీ ప్రైవేటు పరం అయితే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ద్వారా టెండర్ వేయించడం సరికాదన్నారు. టెండర్ ఫారాలు తీసుకున్న వాళ్లు టెండర్ ప్రక్రియను విరమించుకోవాలన్నారు. కాదని ఒకవేళ టెండర్లో పాల్గొని మణుగూరు ఓసీపీని దక్కించుకున్నప్పటికీ ఓబీ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలన్నారు. కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు చేపట్టే ఉద్యమానికి అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వాలని కోరారు. అట్లనే ఇలా లాభాలు వచ్చేటటువంటి మైను ఇది. ఇట్లాంటి మైన్స్ కనుక రాకపోతే ఈ నష్టాలు వచ్చే మైన్స్ వల్ల సింగరేణి మనుగడ ప్రశ్నార్థకమైంది. కాబట్టి అది మనకే ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఇవాళ ప్రైవేటోడికి ఇస్తే ప్రైవేటోడికి మనకి మధ్యలో బ్యారియర్ ఉండాలి. కనీసం 50 మీటర్ల బ్యారియర్ ఉండాలి. ఈ 50 మీటర్ల బ్యారియర్ వల్ల కొన్ని టన్నుల, మిలియన్ టన్నుల బొగ్గు నష్టపోతుంది, జాతీయ సంపద నష్టపోవడం జరుగుతుంది. అదే సింగరేణికి ఇస్తే కంటిన్యూషన్లో ఉంటుంది కాబట్టి 1 టన్ను కూడా బొగ్గు నష్టం జరగకుండా జరుగుతుంది. కాబట్టి ఈ మైను మనకి రావాలని ఎవరైతే ఇవాళ అదానీ కంపెనీ కానీ, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ
లేదా రాష్ట్ర ప్రభుత్వం జెన్కో కానీ ఇంకొక ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు కానీ ఏదైతే టెండర్ ఫారాలు తీసుకున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో టెండర్ ఫారాలు వేయడానికి వీల్లేదు. ఒకవేళ కనుక మీకు టెండర్ వచ్చినా ఇవాళ కోయగూడెం OC3 ఎట్లయితే ఆపినమో సత్తుపల్లి OC3 ఎట్లయితే ఆగిందో అది కూడా మీకు ఆగుతుంది. మీకు అక్కడ బొగ్గు మట్టిది పోసేటువంటి మా PKOCలో పోయాల్సి వస్తే మేము ఒప్పుకునేది ఉండదు. మేము దాని మీద ఉద్యమం చేస్తాం. కాబట్టి మీరు దాన్ని పార్టిసిపేట్ చేయొద్దని, దీని కొరకు సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి ఒక పరిరక్షణ సమితిగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ మద్దతు కూడా తీసుకొని దీని రక్షణకి అందరం కూడా కలిసి రావాలని మేము గుర్తింపు సంఘంగా మా బాధ్యతగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. జగిత్యాల కొరుట్ల ఎమ్మెల్యేల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కొరుట్ల ఎమ్మెల్యే స్పందించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యేకు అభద్రతా భావం ఎక్కువ అని ఆరోపించారు. దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని, ఇద్దరం మళ్లీ పోటీ చేద్దామని సవాల్ విసిరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కనీస పరిజ్ఞానం, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీలు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో రావని, నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడెన్సీ ప్రకారం మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. తనతో పాటు తన తండ్రి విద్యాసాగర్ రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే తరహాలో తన తండ్రి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ అవలేదన్నారు. ముందు నుండే తన తండ్రి విద్యాసాగర్ రావు ఏ క్లాస్ కాంట్రాక్టర్ అని స్పష్టం చేశారు. జగిత్యాల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన యూజర్స్ ఫలో నువ్వు, ఇది మా హెడ్ క్వార్టర్. తప్పకుండా మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు జగిత్యాల హెడ్ క్వార్టర్కి వస్తారు అందరు కూడా. నువ్వు పోయి నేను అడుగు నొప్పికి హైదరాబాద్ చూపెట్టుకోవా? మరి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాను మేము అనొచ్చా? ఇంత కామన్ సెన్స్ లేనోడివి నువ్వు. దిస్ ఇస్ డిస్ట్రిక్ట్. రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తున్నావు అంటారేమో, రేపు పొద్దున SP ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు అంటారేమో నువ్వు. కామన్ సెన్స్ పెట్టుకో. జగిత్యాల ఇస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అది కూడా మా కేసీఆర్ గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారు ఇచ్చిన హెడ్ క్వార్టర్ అది. జగిత్యాల తన స్వప్నం, జగిత్యాల జిల్లా కళని కేసీఆర్ గారు నెరవేర్చిండ్రు. నువ్వు ఆయన కూడా మోసం చేసినావు, అంటే జగిత్యాల ప్రజలను కూడా మోసం చేసినావు. నీకు మాట్లాడే అర్హత లేదు నీకు. మీ పని మీరు చేసుకోండి. నేను క్వశ్చన్ చేసింది మెడికల్ కాలేజ్ గురించి, నేను ప్రశ్నించింది మెడికల్ కాలేజ్ గురించి. మీరు దయచేసి ఎట్లా ఏ పార్టీలో మీకే తెలియదు కదా. మీకు దమ్ముండి, కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి. ఇవాళ నేను నా కాన్స్టిట్యూన్సీ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో నీ మీద పోటీ చేస్తాను. నీ మీద జగిత్యాల పోటీ చేస్తాను నేను. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటున్నారు. ఏదో వాళ్ళ చిన్న స్వలాభాల కోసం ఏదో పాపం చిన్న పనులు చేస్తున్నావు నువ్వు చూస్తూ ఉన్నారు, కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కటి అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, గివ్వా? నీ అభద్రతా భావం మాకు తెలుసు నాయన. మేము ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులది, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది. మా హక్కు. మా బాపు కేసీఆర్ గారు ఆ రోజు ఆరంభించినారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రశ్నించడానికి వస్తే ఏది పడితే అది మాట్లాడతా. దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడొద్దని చెప్పేసి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీటీ రోడ్డుతో పాటు డ్రైనేజ్, కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రోడ్డు పూర్తి అయితే జెండా చౌరస్తా వరకు బైపాస్ రోడ్డుగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఏమైనా పనులు మిగిలి ఉంటే తన దృష్టికి తెస్తే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ చింతకుంట విజయరామారావు గారి ఆదేశాల మేరకు మనము సుభాష్ స్టాచ్యూ నుంచి శ్రీనిక హాస్పిటల్ వరకు DFIDCలో ప్యాకేజీలో భాగంగా దాదాపు 300 మీటర్ల ట్రైన్ ఆల్రెడీ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా కరెంటు పోల్ షిఫ్టింగ్ చేసుకొని అదేవిధంగా 300 మీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నిర్మాణం కొనసాగుతుంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ఏదైతే సుభాష్ స్టాచ్యూ నుంచి శ్రీనిక హాస్పిటల్ వరకు సహకరించినందుకు ఈ యొక్క సుభాష్ స్టాచ్యూలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఓనర్కు పేరు పేరున పెద్దపల్లి మున్సిపల్ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్లకు నూతనంగా డ్రైన్ కానీ అదేవిధంగా పోల్స్ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అవసరం ఉన్నట్టయితే దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అవసరం ఉన్నట్టయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని అయ్యప్ప స్వామి సన్నిధానం నుండి స్వాములు ముస్తాబాద్ అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ రాజగురుస్వామి నేతృత్వంలో గంభీరావుపేట అయ్యప్ప సన్నిధానం నుంచి ఏటా ముస్తాబాద్ హరిహర పుత్ర అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు గౌడ్, వెంకటేష్, భరత్, బాలకృష్ణ, నవీన్, మధు, రకిన్ కుమార్, మహేష్, భాను, విఘ్నేష్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. గంభీరావుపేట సన్నిధానం నుంచి మన అప్పర్ శబరిమలగా భావించేటువంటి ముస్తాబాద్ సన్నిధానాన్ని కూడా ఈసారి కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వాములందరికీ అంతా మంచి జరగాలని, ఈ గ్రామ ప్రజలకు కూడా అంతా మంచి జరగాలని మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. ప్రతిసారి మాకు దినదినాభివృద్ధి చెందినట్టుగా ప్రతిసారి పాదయాత్ర చేసిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతిసారి స్వాములందరం కలుసుకొని ప్రతి సంవత్సరం ఇంకో స్వామి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ముస్తాబాద్ రాజగురుస్వామి ఆధ్వర్యంలో మా గంభీరావుపేట నుండి సన్నిధానం నుండి అయ్యప్ప స్వాములు ప్రతిసారిగా పాదయాత్రలో భాగంగా ఎవ్రీ ఇయర్ మనం నడుచుకుంటూ పాదయాత్ర పోతూనే ఉన్నాము. ఈసారి కూడా ఎప్పటిలాగానే వెళ్తున్నాము. అందులో భాగంగా కన్యస్వాములు ఈసారి చాలా అవడము మా రాజగురుస్వామి నేతృత్వంలో మాకు ఆనందంగా ఉన్నది. దినదినం కూడా మన గంభీరావుపేట స్వాములు అయ్యప్పలు ఇంకా ఎక్కువ సంఖ్యలో కావాలని. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ సర్పంచ్ గా గెలిచిన అంగోతు రవికుమార్ వార్డు సభ్యుడు అనిల్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సర్పంచ్ గా గెలిచిన సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు కృతజ్ఞతలను చెబుతూ ఉండగా ఈ దాడి జరిగినట్టు బాధితుడు రవికుమార్ తెలియజేశారు. కాగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంతర్గాం చౌరస్తాలో సర్పంచ్ రవికుమార్ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూజర్ సత్య వాళ్ళ కొడుకు మేము వెళ్ళడం చూసి అతను ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారని చెప్పి ముందే గ్రహించి మేము శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా బైక్స్ని ఆపేయడం జరిగింది. తర్వాత గీట్ల శంకర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళి గీట్ల శంకర్ రెడ్డి వాళ్ళ కుమారులు సంతోష్ రెడ్డి, సాగర్ రెడ్డి, అలాగే పూదర్ రమేష్, పూదరి సత్తయ్య, పూదర్ లక్ష్మి, బాణ తిరుపతి నాయక్, అలాగే పూదర్ కిషోర్ వాళ్ళందరూ కూడా వచ్చి మాపై, పూదర్ దత్ వాళ్ళందరూ వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. ఒక దళితుడు నువ్వు ఎట్లా ఇక్కడ పనిచేస్తావు చూస్తాను బెదిరించడం జరిగింది. అలాగే పూదర్ కిషోర్ తన చేతిలో ఒక రాడ్ను పట్టుకొని మా సపోర్టర్ అయినటువంటి సాయిని కుట్టడం కూడా జరిగింది, సాయి కుమార్ని. మేము సామరస్యంగా ఎలాంటి గొడవ భావించినప్పటికీ గీట శంకర్ రెడ్డి అనే వ్యక్తి తను యొక్క కోపాన్ని నా మీద ఉపయోగించి నన్ను కొట్టడం కూడా జరిగింది. అలాగే శ్రీనివాస్ అనే ఇంకొక వ్యక్తి ఇతన్ని కూడా పూదలక్ష్మి కట్టెతో కొట్టడం, అలాగే చేతితో గుద్దడం వల్ల తనకు కొంచెం అస్వస్థతకు గురైనాడు. అంటే ఒక దళితుడు జనరల్ కేటగిరీలో గెలవడం తప్ప నేనేమైనా తప్పు చేసినానా? ఒక విద్యావంతుడిగా నా ఊరిని బాగు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అంటే ఇలా దళితులను ఇలా 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 హింసిస్తే ఏ దళితుడు కూడా మళ్ళీ పోటీకి రాకూడదా? అంటే ఈ రాజ్యం అనేది దళితులకు అవసరం లేదా? ఓన్లీ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లిలో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మార్క తిరుపతికి చెందిన వరికోత యంత్రం పాక్షికంగా దగ్ధమైంది. తిరుపతి గత సాయంత్రం తన హార్వెస్ట్ ను వాటర్ సర్వీసింగ్ చేయించి రాత్రి సమయంలో ఓ ఖాళీ స్థలం వద్ద పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో హార్వెస్టర్ కు మంటలు అంటుకోవడంతో స్థానికులు గమనించి యజమానికి సమాచారం అందించారు. ఆ వెంటనే నీటితో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు 4 లక్షల వరకు నష్టపోయినట్టుగా యజమాని తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేక ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఉన్న మిషన్ని నిన్న ధర్మారం తీసుకెళ్లి సర్వీసింగ్ తీసుకొచ్చి బండి ఇక్కడ పార్కింగ్ చేసిన, కానీ ప్రమాదవశాత్తు నైటు 12-1 గంట మధ్యలో మిషన్ ఆలిపోయింది. దీనికి 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయిన ముందు రోజులలో మేము పొలాలు దున్నుకునేది ఉన్నది, చాలా వరకు నష్టపోయినా నేను. బండికి 3-4 లక్షల వరకు అవుతుంది. ప్రభుత్వం కొంచెం సహకరించి మాకేమైనా సాయం చేయగలరని కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న ఒక లారీ డివైడర్ ఎక్కింది. రామగుండం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న భారీ లారీ సుల్తానాబాద్ వద్దకు రాగానే ముందుకు వెళుతున్న కారును తప్పించబోయి డివైడర్ ఎక్కింది. కారు వేగాన్ని అంచనా వేయలేకపోయిన లారీ డ్రైవర్ మిచెల్ అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి సుల్తానాబాద్ పోలీసులు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.